హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. 10 బెస్ట్ తెలుగు డబ్బుడ్ యానిమేస్ అని చేసిన వీడియోకి చాలా మంచిగా సపోర్ట్ చేశారు అండ్ మీతో ఇలాంటి కంటెంట్ని షేర్ చేసుకుంటే బెటర్ అనిపించింది. సో ఈ వీడియోలో మీకు తెలుగులో ఉన్న కొన్ని బెస్ట్ తెలుగు డబ్బుడ్ యానిమేస్ గురించి చెప్తాను. మరీ లిస్ట్ లాంగ్గా లేకుండా జస్ట్ ఒక 5 యానిమేస్తో లిస్ట్ని కంప్లీట్ చేస్తాను. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన తెలుగు డబ్బుడ్ యానిమేస్లో బెస్ట్ తెలుగు డబ్స్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ 2 పార్ట్స్లో 20 యానిమేస్ చెప్పాను. మీరు వాటిని కూడా ఒకసారి కన్సిడర్ చేస్తే బెటర్గా ఉంటుంది. ప్లస్ నేను చెప్పే యానిమేస్ క్రంచీరోల్ అండ్ యానిమే టైమ్స్లో ఎందులో అయినా ఉండొచ్చు. యానిమే గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో కూడా చెప్తాను. అండ్ దీనిని మీరు పార్ట్ 3గా కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ యానిమేస్లో చాలా మందికి తెలియని యానిమేస్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ప్రతి యానిమే కూడా డిఫరెంట్ జనర్లో ఉంటుంది. అండ్ ఈ లిస్ట్ నేను యానిమే స్టోరీ లైన్ అండ్ డబ్బింగ్ క్వాలిటీ మీద బేస్ చేసుకొని చేశాను. మెయిన్లీ స్టోరీ లైన్ మీద బేస్ చేసుకొని చేశాను. సో జస్ట్ డబ్బింగ్ మాత్రమే కాకుండా యానిమే స్టోరీ లైన్ గురించి కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అని, ఎందుకంటే ప్రతిసారి డబ్బింగ్కి రిలేటెడ్గానే ర్యాంకింగ్ చేస్తున్నాను, బట్ ఈసారి స్టోరీ లైన్ వైజ్గా వెళ్తున్నాను. అలా అని డబ్బింగ్ని అసలు నెగ్లెక్ట్ చేయట్లేదు అని కాదు, డబ్బింగ్ని కూడా కొంచెం కన్సిడర్ చేస్తున్నాను. నెంబర్ 5 బ్లూ లాక్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ యానిమే. దీని కంటెంట్ అనేది ఫుట్బాల్ మీద బేస్ అయి ఉంటుంది. ఫుట్బాల్ని ఇష్టపడే వారికైనా సరే, ఫుట్బాల్ గురించి ఏమీ తెలియని వారికైనా సరే పెద్ద తేడా ఉండదు. అందరికీ ఈ యానిమే అర్థమవుతుంది. యానిమే టైమ్స్ అండ్ క్రంచీరోల్ 2 రీజనల్ తెలుగు డబ్బింగ్ ప్లాట్ఫామ్స్లో బ్లూ లాక్ని తెలుగు డబ్లో రిలీజ్ చేశారు. స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇసాగి ఓచి మెయిన్ క్యారెక్టర్ ఒక యావరేజ్ ఫుట్బాల్ ప్లేయర్గా ఉంటాడు. అప్పుడే జపాన్ ఫుట్బాల్ యూనియన్ అంతా కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. అది జపాన్లో టాప్ ఫుట్బాల్ ప్లేయర్ని క్రియేట్ చేయాలి అని. బ్లూ లాక్ అని ఒక ఆర్గనైజేషన్ లాగా క్రియేట్ చేస్తారు. జపాన్లో బెటర్గా పర్ఫామ్ చేసే ప్రతి ఒక్క ప్లేయర్ని దీంట్లో సెలెక్ట్ చేసుకుంటారు. అందులో మన మెయిన్ క్యారెక్టర్ ఇసాగి ఓచి కూడా ఉంటాడు. అండ్ ఒకవేళ ఆ బ్లూ లాక్ నుంచి ఓడిపోయి బయటకు వచ్చేస్తే ఎప్పటికీ ఫుట్బాల్ ఆడడానికి వీలుండదు. ఈ ప్రాసెస్లోనే మన హీరో ఇసాగి ఓచికి చాలామంది ఫ్రెండ్స్ అవుతారు అండ్ చాలామంది రైవల్స్ కూడా అవుతారు. అండ్ తనలో కొత్త కొత్త పవర్స్ కూడా అవేకన్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ బ్లూ లాక్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి కూడా ఒక ఈగోయిస్ట్ ఇన్స్ట్రక్టర్ని పెడతారు. అండ్ తనే ఈగో చిన్పాచి. సో తనిదంతా చూసుకుంటూ అసలు యాక్చువల్గా వీళ్ళకి ఎలా పవర్స్ వస్తున్నాయి అండ్ అసలు ఈ ఫుట్బాల్ అనేది ఎలా మెయింటైన్ అవుతుంది, ఎలాగ ఈ బ్లూ లాక్ అనేది వర్క్ అవుతుందని తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా బ్లూ లాక్ యానిమేని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెంబర్ 4 ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు ఎ గర్ల్ ఐ హేట్ ఇన్ మై క్లాస్. ఇది 2025లో రిలీజ్ అయిన యానిమే. రొమాన్స్ అండ్ కామెడీ జనర్. దీన్ని అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఈ యానిమే చాలా ఫన్నీగా ఉంటుంది. ఖచ్చితంగా హోల్ యానిమే నవ్వుతూనే ఉంటారు. అండ్ దాంతోపాటు యానిమే టైటిల్లో ఉన్నట్టే ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్కి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. బట్ స్టోరీలో వెళ్ళే కొద్దీ వాళ్ళ మధ్య ఉండే సీక్రెట్స్ అన్నీ కూడా రివీల్ అవుతూ ఉంటాయి. అండ్ అప్పుడు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉంటుంది. అండ్ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరికి కూడా ఆల్రెడీ చెప్పినట్టు ఒకరంటే ఒకరికి అస్సలు నచ్చదు. అలాంటి టైంలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళిద్దరికీ చాలా బలవంతంగా మ్యారేజ్ చేసేస్తారు అండ్ ఇద్దరిని ఒకే హౌస్లో పెట్టేస్తారు. సో ఒక టీనేజ్ అబ్బాయి అండ్ ఒక టీనేజ్ అమ్మాయిని ఒకే హౌస్లో పెడితే ఏం జరుగుతుంది? అండ్ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది ఏం చేయాలనుకున్నా. మీరు మరీ అంత దూరం వెళ్ళకండి, అంతా జరగదు. బట్ వాళ్ళకి చిన్న చిన్నగా ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా యానిమేని చూడండి, చాలా హోల్సమ్గా ఉంటుంది. అండ్ మీరు ఈ యానిమేని క్రంచీరోల్లో చూడొచ్చు, దాంట్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 3 సుకిమిచి మూన్లైట్ ఫ్యాంటసీ. మీకు సోలో లెవెలింగ్ యానిమే ఇష్టమా? అయితే ఈ యానిమేని తప్పకుండా చూసేయండి. ఓవర్ పవర్డ్ మెయిన్ క్యారెక్టర్ లైక్ జీరో టు హీరో అవ్వడం అంతా కూడా ఈ యానిమేలో జరుగుతుంది. ఇది ఒక ఇసకాయ్ యానిమే. నాకు తెలిసి తెలుగులో చాలా మందికి ఇసకాయ్ గురించి తెలియదు అనుకుంటున్నాను. ఇసకాయ్ అంటే సింపుల్గా ఒక హై స్కూల్ ఆర్ మోడర్న్ సిటీలో ఉన్న ఒక అబ్బాయి సోల్ అనేది వేరే వరల్డ్కి వెళ్ళిపోతుంది. సోల్ కాకపోయినా తన బాడీ అనేది వేరే వరల్డ్కి ఇన్కార్నేట్ అవుతుంది. అండ్ అప్పటి నుంచి తను ఆ వరల్డ్లోనే సర్వైవ్ అవ్వాలి. ఈ యానిమేలో కూడా హీరో వేరే వరల్డ్కి వెళ్తాడు. బట్ స్టార్టింగ్లో హీరోని రిజెక్ట్ చేస్తారు అండ్ వర్స్ట్ ప్లేస్కి పంపించేస్తారు. ఆ ప్లేస్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. హీరో మళ్ళీ బ్యాక్కి వస్తాడు, బట్ ఈసారి చాలా పవర్ఫుల్గా వస్తాడు. ఈ ప్రాసెస్లో అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలనుకుంటే యానిమేని తప్పకుండా చూడాల్సి ఉంది. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ యానిమే. మీరు ఒకవేళ ఇసకాయ్ లేదా సోలో లెవెలింగ్ యానిమేస్ మీకు ఇష్టమైతే మాత్రం డెఫినెట్గా అయితే చెక్అవుట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ దీన్ని చూసి ఉన్నా సరే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇది తెలుగులో క్రంచీరోల్లో అయితే అవైలబుల్గా ఉంది. నెంబర్ 2 దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్. వన్ ఆఫ్ ద పాపులర్ ఇసకాయ్ యానిమే అండ్ ది బెస్ట్ వన్ అని చెప్తాను. నన్ను అడిగితే ఇసకాయ్ అంటే తెలీదు, మేము ఇప్పటి వరకు అసలు ఒక్క యానిమే కూడా ఇసకాయ్ జనర్లో చూడలేదు అండ్ ఆ థీమ్ మాకు అసలు అర్థం అవ్వదు అనే వారికి మాత్రం ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. నార్మల్గా ఇసకాయ్ యానిమేస్ అన్నింటిలో కూడా చాలా ఫాస్ట్ పేసింగ్ ఉంటుంది. అన్నీ కూడా త్వరగా జరిగిపోతూ ఉంటాయి.
బట్ స్లైమ్లో మాత్రం స్టార్టింగ్లో మీకు స్టోరీ అర్థం అవ్వడానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఆ స్టోరీ అర్థం అవ్వడానికి ఒక పర్టికులర్ టైంని తీసుకుంటారు అండ్ అప్పటి నుంచి స్టోరీ అనేది సపా వెళ్ళిపోతుంది. మళ్ళీ మీకు సోలో లెవెలింగ్ లాంటి యానిమే ఇష్టమైతే మాత్రం ఇది కూడా డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఇందులో కూడా ఓవర్డ్ పవర్డ్ మెయిన్ క్యారెక్టరే ఉంటాడు. స్టోరీ మ్యాటర్కి వస్తే 37 ఇయర్స్ ఉన్న మన మెయిన్ క్యారెక్టర్ని స్టాప్ చేసి చంపేస్తారు. తనకు అప్పటికే గర్ల్ ఫ్రెండ్ కానీ ఆర్ మ్యారేజ్ కానీ అయ్యి ఉండదు. ఒక స్లైమ్ లాగా వేరే ఫ్యాంటసీ వరల్డ్కి ఇన్కార్నేట్ అవుతాడు. ఇప్పుడు తనకి చాలా పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ యూస్ చేసుకొని అక్కడ ఒక కింగ్డమ్ లాంటిదే బిల్డ్ చేస్తాడు. అండ్ ఈ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ తనకి చాలామంది అలైస్ కూడా అవుతారు. అండ్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మనకి చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. సో చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది చాలా మంచి యానిమే. క్రంచీరోల్లో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 1 డాక్టర్ స్టోన్. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యానిమే. ఇందులో నాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది. యానిమే చూస్తున్నప్పుడు ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది. హడావడి ఏం లేకుండా రిలాక్స్డ్గా వెళ్తూ ఉంటుంది. అండ్ హీరో చాలా ఇంటెలిజెంట్. స్టోరీ ఏంటంటే సడన్గా ఎర్త్ మీదకి ఒక గ్రీన్ లైట్ రావడం వల్ల హ్యూమన్స్ అంతా రాక్స్గా మారిపోతారు, అంటే పెట్రిఫై అయిపోతారు. అప్పుడు ఆఫ్టర్ 3700+ ఇయర్స్ తర్వాత మన హీరో శంకు నిద్రలేస్తాడు. ప్రాపర్గా ఇన్ని ఇయర్స్ అని ఎలా తెలుసు అంటే శంకు ప్రతి రోజుని కౌంట్ చేస్తాడు. అండ్ ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి తన ఇంటెలిజెన్స్ ఎలా ఉంది అని. ఎవరైనా కౌంట్ చేస్తారు, బట్ కాన్షియస్గా ఉంటే ప్రతిరోజు కౌంట్ చేయాలి కదా. అయితే తను ఎలా మళ్ళీ హీరోయిన్గా మారాడు మనకి అంతా కూడా ఫస్ట్ ఎపిసోడ్లోనే చూపిస్తారు. అండ్ తనకు అలాగే ఫ్రెండ్స్ కూడా నార్మల్గా మార్చేస్తాడు. ఇప్పుడు ఓల్డ్ మొత్తాన్ని కూడా మళ్ళీ నార్మల్గా మార్చేద్దామని అనుకుంటూ ఉంటాడు. సో దానికి అసలు ఏం జరిగింది అండ్ ఎలా చేశారు, వాళ్ళు అసలు అది లాస్ట్గా చేయగలిగారా, అండ్ అసలు ఆ గ్రీన్ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు యానిమేలో చూసి తెలుసుకోవాల్సి ఉంది. లిటరల్లీ యానిమే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ డాక్టర్ స్టోన్ని సోనీ అండ్ క్రంచీరోల్ ప్లాట్ఫామ్స్లో తెలుగులో రిలీజ్ చేశారు. సోనీ తెలుగు డబ్బింగ్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది నాకు క్రంచీరోల్తో కంపేర్ చేసుకుంటే. సో చెక్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. అండ్ నేను చెప్పిన లిస్ట్లో మీరు ఏ యానిమేస్ చూసారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ వాటి తెలుగు డబ్స్ని చూసింటే తెలుగు డబ్ రివ్యూను కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి అంతవరకు ఉంటాను. మరి బాయ్.